మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి యేసయ్యా, నీ బంగారు అపరంజి పాదాలకు వేలాది వేల స్తోత్రం. నాయనా, ఈ యొక్క వాగ్దాన కూటములో నాతో మా అందరితో మీరు మాట్లాడిన దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. దిగులు పడకుమో, జడియకుమో అని నీ బిడ్డలతో వాక్యము ద్వారా మాట్లాడడం నాయనా. దేవానికి స్తోత్రాలు, వందనాలు. మా ముందు పిల్లలేని అన్నను పెట్టావు ప్రభువా, మా ముందు నైనా అవును తండ్రి ఇజ్కియాను పెట్టావు, మరణకరమైన రోగం కలిగినటువంటి వ్యక్తిని పెట్టావు దేవా. మా ముందు అప్పుల చేత ఉన్నటువంటి ఆ విధవరాన్ని ముందు ఉంచావు ప్రభువా. నైనా మా ముందు భర్త చనిపోయినటువంటి నైనా ఆమె ప్రవృత్తిగా మారింది నాయనా. అయ్యా, నీ పాదాల చెంత బ్రతకాలి. యవనస్తులు ప్రభా, భర్త చనిపోయినటువంటి యవన స్త్రీలు, యవన పురుషులు నాయనా లోకానికి పాపానికి బానిసలైపోతున్నారే. ఎంతో మంది నాయన ప్రపంచంలో పాపానికి బానిసలైతున్నారు. కాదయ్యా, బైబిల్ గ్రంథములో అన్న ప్రవక్తిలాగా 7 ఏళ్ళు భర్తతో సంసారం చేసి 84 సంవత్సరాలు దేవాలయం విడువక రేయింబవళ్ళు సేవ చేస్తున్నటువంటి ఆ ప్రవక్తిగా నీ బిడ్డలను తయారు చేయి. నీ కృపలో వాడుకో. బలమైనటువంటి కార్యములు సంఘంలో మీరు చేసినందులకు, అద్భుతాలు చేసినందులకు, ఆశ్చర్య కార్యాలు చేసినందులకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండే సహవాసం సరిగి మనకు చిరవచ్చి పిల్లలందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి కలిగించును గాక. గట్టిగా సప్పలు కూడా దేవుడు నామమున కనపడతారు.